కమ్యూనిస్ట్ గాంధీ కామ్రేడ్ పిఎస్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. తనకు పిల్లలు పుడితే ఎక్కడ తనలో స్వార్థం ప్రవేశించి ప్రజల శ్రేయస్సు గురించి మర్చిపోతానేమో అనే ఆలోచనతో పెళ్లి కాకముందే పిల్లలు లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నిస్వార్థ నాయకుడు ఈయన. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలకు ఎప్పుడు సైకిల్ మీదే వెళ్ళేవాడు. ఇతని కోసం ఒక సైకిల్ స్టాండ్ ఉండేది పార్లమెంటు ఆవరణలో. పుట్టింది జమీందారింట, ఆగర్భ శ్రీమంతుడు, భూస్వామి అయినా తన ఆస్తినంతా నిరుపేదలకు పంచిపెట్టేశాడు. కులానికి వ్యతిరేకి అయినందున తన పేరు చివరన ఉన్న తన కుల హోదాని తెలిపే పదాన్ని తొలగించుకున్నాడు. లాయర్ కావాలన్న తన తమ్ముడిని డాక్టర్ చదివి పేదలకు అతి తక్కువ ఫీజుతో సేవ చేయమని సలహా ఇచ్చారు. అతని సలహా పాటించిన తమ్ముడు డాక్టర్ అయ్యి ఒక వైద్యశాలను స్థాపించి పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించారు. ఇప్పటికీ నెల్లూరులో పేదల హాస్పిటల్గా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించింది ఆ హాస్పిటల్. తెల్లని దుస్తులు, పైన ఎర్ర కండువ, పెదవులపై చెరగని చిరునవ్వు ఆ నాయకుడి ఆహార్యం. ఇంతకీ ఆ నాయకుడెవరనుకుంటున్నారు? ఆయనే కమ్యూనిస్ట్ గాంధీగా, కామ్రేడ్ పిఎస్గా అభిమానంగా పిలుచుకునే పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ సుందరయ్య గారు గొప్ప అభ్యుదయవాది, సిద్ధాంతం పట్ల నిబద్ధత గల నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో ముఖ్యమైన పాత్ర ఇతనిది. ఇలాంటి నాయకులు బహు అరుదుగా పుడతారు. మళ్ళీ మన దేశంలో సుందరయ్య లాంటి నాయకులు జన్మించాలని కోరుకుంటూ నేడు సుందరయ్య జయంతి. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారికి. జోహార్ జోహార్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.